ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను బండి సంజయ్ సిట్ అధికారులకు అందించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను బండి సంజయ్ సిట్ అధికారులకు అందించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సిట్ విచారణకు బండి సంజయ్ హాజరవబోతున్నారు కదా, ఏంటి అప్డేట్స్? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పీరియడ్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు గడిచిన నెల 24వ తేదీన సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా గడిచిన నెలనే హాజరు కావాల్సి ఉండగా అది వీలు పడలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు దిల్కుషా గెస్ట్ హౌస్లో సిట్ విచారణ హాజరు కానున్నాడు. వాస్తవానికి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి పీరియడ్లో బండి సంజయ్తో పాటు అప్పట్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి చాలామంది కీలకమైనటువంటి నేతలు, పర్టికులర్గా బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది చాలామంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు విచారణలో బయటపెట్టారు. సో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్గా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ అంశాన్ని వెంటనే సిబిఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది సిబిఐ విచారణకి అప్పగించకుండా సిట్ విచారణకి పరిమితం చేసిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకి సిట్ విచారణ ఎదుట హాజరవుతారు. అంతకంటే ముందు ఖైరతాబాద్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు చేసినంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కార్యకర్తలతో సిట్ విచారణ హాజరవుతారు. ఇంతకంటే ముందు నిన్న కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు ఉమ్మడి రాష్ట్రాలలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్లో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ సిట్ ఎదుట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మన బంజారాహిల్స్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఇంటి వద్దనే ఉన్నాము. మరి కాసేపట్లో ఆయన కిందికి దిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేతలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అంశాన్ని సీరియస్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ట్యాప్ చేసింది. ట్యాప్ చేసినటువంటి అంశంలో సినీ సెలబ్రిటీ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరి అంశంలో వారి వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసే విధంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి అంశాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేత సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నిర్ణయం డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ బండి సంజయ్ సిట్ విచారణ ఎదుట హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వబోతున్నారు? అప్పట్లో బీజేపీ నుంచి కూడా రఘునందన్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు, ఆయన దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో కూడా రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు కూడా అప్పట్లో డీజీపీకి, సిద్దిపేట సిపి కూడా ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా బీజేపీ నుంచి కీలకమైనటువంటి నేతలందరి ఫోన్లు కూడా ట్యాప్ అయిన పరిస్థితి కాబట్టి వాళ్ళందరితో పాటు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినటువంటి అంశము, అదేవిధంగా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి అంశానికి సంబంధించినటువంటి వాటి పట్ల ఇవాళ సిట్ అధికారులు ఎదుట ఆయన వివరాలు వాళ్ళ ముందుంచేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.